ప్లేట్ల నీళ్లు పెట్టి చల్లగా చేసుకున్న ఆ టైం నుంచి ఈ రోజు గోలీ సోడాలు అమ్మేదాకా వచ్చింది. సో నెవర్ ఎండింగ్ గోలీ సోడా. ఫస్ట్ అసలు ఎన్ని ఫ్యాక్టరీలు నేను చెప్పవా ఒకసారి? 139 140 ఫ్రాంచైజీలు ఇచ్చినాము. గోలీ సోడా వ్యాపారమే పెట్టాలని కాదక్క, ఏదో ఒకటి వ్యాపారం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వేరక్క. మా నాన్న వాళ్ళ అన్న దగ్గర వాళ్ళ ట్యాంకర్ కి డ్రైవర్ గా పోతాండక్క. మా నాన్నకి 800 1000 రూపాయలు జీతం ఇస్తాండ్రి. కనీసం 200 రూపాయలు ఫీజు కట్టేకి లేదు. వేరే తల్లిదండ్రుల పిల్లలు బండ్లలో గానీ కార్లలో గానీ తిరుగుతుంటే నేను, మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు నలుగురు సైకిల్లో పోలక్క. మా నాన్న ఒక మాట అడిగినానక్క, నాన్న నాకు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయొచ్చు అని అడిగినానక్క. మా నాన్న చేపించిన తర్వాత అడిగినాడక్క, ఎందుకు మన స్తోమత ఇది కాదు కదా, మంచి స్కూల్ ఎందుకు చేరిపిల్లని అడిగినాము అంటే, ఆ రోజు మా నాన్న నాలో ఫైర్ చూసినాడు. ఒక అండగా ఉంటాడక్క నాకు, బ్యాక్ ఎండ్ మాత్రం. నేను ఏది అడిగినా కూడా కాదని లేదు, కానీ ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేయలేదు. ఒకటే టార్గెట్, మా నాన్న పడిన కష్టం నేను పడకూడదు. రీసెర్చ్ నాలెడ్జ్ మాకు కూడా ఇవ్వవా? అసలు గోలీ సోడా గురించి నీకు తెలిసింది ఏంటో? గోలీ సోడా 1874లో హిరమ్ కార్డ్ అనే అతను స్టార్ట్ చేసినాడు. గోలీ సోడా అంతం అవడానికి కారణం ఏమంటే, లార్జ్ స్కేల్లో తీసుకోలేకపోయినారు. గోలీ సోడాలో అసలు గోలీ ఎందుకు ఉంటది అందులో? అంటే గోలీ సోడా అని పేర్లో ఉంది కాబట్టి ఉంటదని చెప్పకండి నాకు, కానీ అసలు అక్కడ గోలీ వేయడం వల్ల ఏంటి? దాని వల్ల మజా అయితే వస్తుంది తాగేటప్పుడు. ఒకసారి ఆ గోలీ సోడా మీరు చేతికి తీసుకొని ఒకసారి ఆ గోలీ సోడా గ్యాస్ ని కొడితే, గోలీ సోడా తాగండి, స్ట్రెస్ రిలీఫ్ గా ఉండండి. అది మా గోలీ సోడా. అక్క అంటున్నావు అంటే ఎంత ఉంటది నీ ఏజ్? ఏం చదువు? ఏందక్క నా వయసు తిప్పి కొడితే 15.5 lakh ఇన్వెస్ట్ చేస్తే నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్రాంచైజీ మీకు సొంతం. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, యాజ్ పర్ FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నామ్స్ ప్రకారమే నా ప్రోడక్ట్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటదక్క. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే అట్లా మెయింటైన్ చేయలేరక్క. మెయింటైన్ చేయాలంటే గట్స్ ఉండాలక్క.